అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్ను విడుదల చేయాలని, జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని, అదేవిధంగా చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు 20,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండినటువంటి భవన నిర్మాణ కార్మికులకు 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు 8 శాతంలో ధర్నా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా కానీ మరి భవన నిర్మాణ కార్మిక సమస్యలు పట్టించుకోవడం లేదు. తక్షణమే ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి తీర్మానం చేయాలని, సంక్షేమ బోర్డును అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి అన్ని క్లైమ్లను ఆపేసినాడు. కాబట్టి దీంట్లో బడ్జెట్ సమావేశాల్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఏమిటంటే, ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, అమలు చేయాలని, దాన్ని సమావేశంలో పాల్గొని మాట్లాడాలని చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఇప్పుడు 9 నెలలు కాబోతుంది, ఇప్పటికైనా ప్రభుత్వాన్ని చెప్పేది ఏమంటే, ఈ భవన నిర్మాణ కార్మికులు 2019 నుంచి ఈ క్లైమ్లను అన్ని ఆపేసినారు, జీవో నంబర్ 17 తెచ్చి. కాబట్టి దీన్ని పునరుద్ధరించాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.